సంబంధించి మనతో మాట్లాడేందుకు సరళ విజయ్ ప్రసాద్ గారు ప్రముఖ అడ్వకేట్ మల్కీపురం నుంచి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ అదే నమస్కారం సార్, తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏంటి అసలు ఈ ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అధికారుల చర్యలు బాధపడతా ఉన్నాం. మా ప్రాంతం సగటిపల్లి, మల్కీపురం, రాజుల మండలం ఓంజీసీ గేలు వల్ల మా ప్రాణాలు పోతున్నాయని ఎవరో పట్టించుకోవట్లేదు. ఒకసారి తాటిపాకలు ఇలాగే జరిగితే కొన్ని వందల మా ప్రాణాలు తుడిచిపెట్టుకుని ఇప్పుడు మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఈ బోరుబావి ఓంజీసీ వాళ్ళు చేసిన తప్పు వల్ల పైప్ లైన్ పగిలిపోయి గ్యాస్ బయటకు వచ్చేస్తున్నారు. గంట నుంచి అధికారులు కంట్రోల్ చేస్తున్నారు, అవ్వట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు లక్కవారం, సరిహద్దు, ఇరుసుమండ, గుబ్బలపాలెం 3 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు లేరు గ్రామాల్లో, మొత్తం పారిపోయారు. ఎప్పుడు ఇటువంటి లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి, తరచుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదా? మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? న్యాయస్థానాల్లో పోరాటం సాగుతుందా? ఏంటి, ఏం జరుగుతుంది? ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఓఎన్జీసీ రిగ్గులు ఆపేస్తున్నాం, ఓఎన్జీసీ కంటైనర్లు ఆపేస్తున్నాం, ధర్నాలు చేస్తాం సార్. వాళ్ళు మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నాం సార్, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇదే పరిస్థితి సార్. సో ఏంటి ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా? గ్రామాలను ఖాళీ చేసి కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే సార్, ఎందుకంటే ఇప్పుడు అది విపరీతంగా గ్యాస్ పైకి వెళ్తుంది సార్. మరి అది ఏదన్నా పొరపాటు ఫైర్ అయితే మా గ్రామాలు తగిలిపోతాయి కదా సార్. ఆ భయంతో జనం వెళ్ళిపోతున్నారు సార్ అందరూ. రైట్. సో అధికారులు చేరుకున్నారండి అక్కడికి. అధికారులు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇప్పుడనే కాదు, ప్రతిసారి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అధికారులు వస్తున్నారు, పోతున్నారు తప్ప శాశ్వతమైన చర్యలు తీసుకోవట్లేదు. సో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తున్నారు అధికారులు ఫైనల్ గా? కోనసీమ ప్రజలతో ఓఎన్జీసీ గైలు చెలగాటం ఆడుతుంది సార్, ప్రాణ చెలగాటం ఆడుతా ఉంది. ఎన్నోసార్లు ఇప్పుడు 4 సార్లు ఫైర్ అయిపోయి ఎంతమంది చనిపోయినా వాళ్ళు పట్టించలేదు. వస్తారు, వెళ్తారు, అలాగే అధికారులు వస్తారు, మేము చేసేస్తామంటే ఏమి చేయరు సార్. కనీసం వాళ్ళు వెళ్తున్న వాహనాలు రోడ్లు పాడైపోవడం పట్టించుకునే పరిస్థితిలో ఓఎన్జీసీ మాకు లేదు సార్. వాళ్ళ వల్ల మాకు పొలాలు పోతున్నాయి సార్, పొలాలు పాడైపోతున్నాయి, రోడ్లు పాడైపోతున్నాయి. ఇప్పుడు జలజీవనం కూడా అస్తవ్యస్త అయిపోయే పరిస్థితిలో మా కోనసీమ ఉంది సార్.